కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు జరిగే నష్టమేమీ లేదన్నారు హరీష్ రావు. ఇప్పుడు పార్టీ మారిన వారిని మళ్లీ బీఆర్ఎస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమన్నారు. కార్యకర్తలకే పదవులు కట్టబెడతామని చెప్పారు హరీష్. గేట్లెత్తామని రేవంత్ అంటున్నారని, కానీ ఎత్తాల్సింది ప్రాజెక్టుల గేట్లని అన్నారు హరీష్ రావు. అవకాశవాదులు ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో, కంకర అమ్ముకుంటాడో, కాంట్రాక్టులు చేస్తాడో, పైరవికారులో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు. ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిండో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు, వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈ కార్యకర్తలు ఈ కష్టకాలంలో ఇవాళ ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీటు గెలిపేయడానికి వచ్చిన మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మిమ్మల్నే నాయకుల్ని చేసుకుంటాం, మీలో నుంచే రేపు నాయకులను తయారు చేసుకుంటది పార్టీ, మిమ్మల్నే కథానాయకులుగా ముందుకు నడుపుకుంటది పార్టీ. పనిచేద్దాం గట్టిగా. ఇవాళ రేవంత్ రెడ్డి గేట్లు తెరుస్తా, నువ్వు గేట్లు తెరిస్తే వచ్చిన వాళ్ళు ఎవరు? కొంతమంది పైరోకారులు, పవర్ బ్రోకర్లు వస్తారు. మా ఆత్మ గౌరవం కల్లా ఈ పోరాట కార్యకర్తలు, మా ఉద్యమకారులు ఈ పార్టీని విడవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు గేట్